సమఉజ్జీల్ లాంటి రెండు జట్ల మధ్య ఈరోజు ఐపీఎల్ పోరు జరిగింది. బెంగళూరులో తమను ఓడించిన ఢిల్లీ సొంత గడ్డ మీదే ఓడించాలని కసితో వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తను అనుకున్నది సాధించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్లో టాప్ 5 హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 ఆపద్ బాంధవుడు కేఎల్ రాహుల్. మొన్న బెంగళూరుని కొట్టి కాంతారా సెలబ్రేషన్ చేసిన కేఎల్ రాహుల్ ఈరోజు కూడా తన ఢిల్లీ జట్టు భారాన్ని తనే మోసాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ పరుగులు బాగానే ఇస్తున్నట్లు కనిపించిన వికెట్లు కూడా తీశారు వాళ్ళ బౌలర్స్. రాగానే విరుచుకుపడిన ఢిల్లీ ఓపెనర్ పోరెల్ వికెట్ను హ్యాజిల్వుడ్ తీస్తే టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న డుప్లెసీని కృణాల్ పాండ్యా, కరుణ్ నాయర్ను యష్ దయాలు అవుట్ చేశారు. ఇక అలాంటి టైంలో టీం భారాన్ని మీదేసుకున్నాడు రాహుల్. 39 బాల్స్ ఆడిన 3 4లతో 41 పరుగులు చేసిన రాహుల్ భువనేశ్వర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ ఢిల్లీ కుప్ప కూలిపోకుండా అయితే చేశాడు. నెంబర్ 2 భువనేశ్వర్ మ్యాజిక్. ఆర్సీబీ బౌలింగ్లో మెరుపు దెబ్బేసింది ఎవరన్నా ఉన్నారంటే అది భువనేశ్వర్ కుమారే. అసలే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యి మిడిల్ ఆర్డర్తో అన్న మంచి స్కోర్ చేద్దాం అనుకున్న ఢిల్లీని తన బౌలింగ్తో దెబ్బతీశాడు భువి. 4 ఓవర్లో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వాళ్లలో ప్రమాదకర కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ వికెట్లు ఉన్నాయి. విప్రాజ్ నిగమ్ను రన్అట్ కూడా చేసి ఢిల్లీ భారీ స్కోర్ కొట్టకుండా అడ్డం పడిపోయాడు భువనేశ్వర్ కుమార్. నెంబర్ 3 స్టబ్స్ క్యామియో. మొత్తంగా ఢిల్లీ 162 పరుగులన్నా చేసింది అంటే రీజన్ స్టబ్స్. 18 బాల్స్ ఆడిన స్టబ్స్ 5 4లు ఓ సిక్సర్తో చేసిన 34 పరుగులే ఆర్సీబీకి 163 పరుగుల టార్గెట్ ఇచ్చేలా చేసింది. నెంబర్ 4 అక్షర్ పటేల్ అరుపులు. పిచ్ కండిషన్స్ను అద్భుతంగా స్టడీ చేసిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదటి ఓవర్ తనే బౌలింగ్ వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పరుగులను కట్టడి చేయడంతో పాటు తన స్పెల్లో 2 వికెట్లు తీసి ఆర్సీబీకి ఊహించని షాక్ కూడా ఇచ్చాడు. ఊపు చూపిస్తున్న జాకబ్ బెథెల్ను అవుట్ చేయడంతో పాటు దేవదత్ పడికల్ని అయితే క్లీన్ బౌల్ చేశాడు అక్షర్ పటేల్. మరోవైపు రజత్ పాటీదార్ కూడా రన్అట్ అవడంతో ఆర్సీబీ పవర్ ప్లేలోనే 26 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. నెంబర్ 5 కింగ్ సహనం, కృణాల్ పోరాటం. అలాంటి టైంలో ఆర్సీబీ కుప్పకూలిపోకుండా కృణాల్ పాండ్యాతో కలిసి కింగ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను సహనంగా ముందుకు నడిపించాడు. స్పిన్నర్లను సమర్థంగా అడ్డుకుంటూ పేసర్లను బాదుకుంటూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు కృణాల్ అండ్ విరాట్. ప్రత్యేకించి కృణాల్ పాండ్యా అయితే సిక్సర్స్తో రెచ్చిపోయాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ 47 బాల్స్లో 4 4లు బాది 51 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 6వ హాఫ్ సెంచరీ విరాట్ కోహ్లీకి. చివర్లో విరాట్ అవుట్ అయిపోయిన 47 బాల్స్లో 5 4లు 4 భారీ సిక్సర్లతో 73 పరుగులు చేసిన కృణాల్ పాండ్యా టిమ్ డేవిడ్తో కలిసి మిగిలిన పని పూర్తి చేసేసి ఢిల్లీలో ఓడించి 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టేయడంతో పాటు 14 పాయింట్స్తో టేబుల్లో మొదటి స్థానాన్ని ఆర్సీబీ సగర్వంగా అధిష్ఠించేలా చేశాడు.